నెల్లూరు సండే మార్కెట్ గత కొన్ని రోజులుగా రోడ్డు కొత్తగా వేస్తున్న కారణంగా గత కొన్ని రోజులుగా మూతపడిన సండే మార్కెట్లోని రెడీమేడ్ షాపులు ఈ రోజు 21వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పునఃప్రారంభించడం జరిగింది. అనంతరం సండే మార్కెట్ గౌరవ అధ్యక్షులు జె కిషోర్ బాబు, అధ్యక్షులు ఎండి హజీఫ్ ఉద్దీన్, సెక్రటరీ ఆర్ సెందిల్, మాజీ సెక్రటరీ ఎస్కే జిలానీ, మాజీ సెక్రటరీ చందన్ మరియు సండే మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా ఈ రోజు పునఃప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గౌరవ అధ్యక్షులు కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా రోడ్డు వేస్తున్న కారణంగా మూతపడ్డ రెడీమేడ్ దుకాణాలు ఈ రోజు పండుగలుండే సందర్భంగా సండే మార్కెట్ సభ్యులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని, ఈ రోజు నుంచి దుకాణాలన్నీ ప్రారంభించడం జరిగిందని మీడియా ద్వారా తెలియజేశారు. వినియోగదారులకు క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కస్టమర్లు గతం లాగానే అలాగే వారికి మా సేవలు అందిస్తాం. కస్టమర్లు అలాగే మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ సమావేశం ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం. ఆ క్రమశిక్షణతోటి సభ్యులందరూ ఐకమత్యంతో ఈ మార్కెట్ని ఇన్నేళ్లుగా నిలబెట్టుకుంటూ వచ్చాం. రెండో అంశం ఏమిటంటే బ్రతికించు. ఎందుకంటే 91లో మార్కెట్ తగలబడ్డప్పుడు ఈ పట్టణంలో ఉన్న ప్రజలు మార్కెట్ వ్యాపారులకి ఆ ఉప్పు పప్పు ఇచ్చి కూడా ఆ రోజున కుటుంబాలన్నింటినీ కూడా గడుపుకోవడానికి తోడ్పడ్డారు. అందువల్ల ఆ తర్వాత నుంచి ప్రత్యేకించి తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎక్కడ ఏ విపత్తులు జరిగినా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడే విపత్తులు జరిగినప్పటికీ కూడా మార్కెట్ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత సహాయం అనేది చేస్తూ వస్తున్నారు. అట్లాగే వైజ్ఞానికంగా క్యాలెండర్లని ముద్రించి ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన వాటిని కూడా పంపకం చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పుస్తకాల ప్రాధాన్యత మీద మేము క్యాలెండర్ తెచ్చాం. రేపు 25వ తేదీ దానికి సంబంధించిన ఆవిష్కరణ కూడా ఉంది. అందువల్ల మొత్తం ఈ మార్కెట్ని నిలబెట్టడం వెనకాల ఎందుకంటే ఈ రోజున పెద్ద ఎత్తున మాల్స్ కల్చర్ వచ్చేసింది. ఒకదానికంటే ఒకటి పెద్ద పెద్ద షాపులు నెల్లూరు నగరంలో కూడా వచ్చేసినాయి. మొత్తం ప్రైవేటు శక్తులు, ప్రభుత్వం ఈ రిటైల్ వ్యాపారంలో కూడా కొత్త వ్యాపార సంస్థలని అనుమతించిన పరిస్థితి ఉంది. వాల్మార్ట్లు, రిలయన్స్లు, రకరకాలైన కంపెనీలు పెద్ద పెద్ద గ్రూపులుగా ఈరోజు ఇదవుతున్న పరిస్థితి ఉంది. వాటన్నింటినీ కూడా తట్టుకొని సండే మార్కెట్లో ఒకే ధర అనే సూత్రాన్ని అనుసరించి కస్టమర్ల మనసుని గెలుచుకోవడం, కస్టమర్ల విశ్వాసాన్ని గెలుచుకోవడం అనేది దాని వెనకాల సండే మార్కెట్ కమిటీకి సంబంధించిన కృషి ఉంది. ఎందుకంటే ఎంత రేటు వేసుకోవాలి, ఎంత లాభాన్ని చేయాలి అనే దానికి సూత్రాలు కూడా రూపొందించుకొని ఆ సూత్రాల ప్రకారమే ఈరోజు ధరలని నిర్ణయించి ఇచ్చేస్తూ ఉన్నాము. ఆ రకంగా మొత్తం మాల్ సంస్కృతిని కూడా ఎదుర్కొంటూ ఈరోజు సండే మార్కెట్ ఈ 42 ఏళ్ళుగా నిలబడి ప్రజల విశ్వాసాన్ని చూరుకొని నెల్లూరు జిల్లా ప్రజలకందరికీ కూడా, మధ్యతరగతి పేద ప్రజలకందరికీ కూడా ఇది సర్వీసులు అందిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ ప్రజల నుంచి వచ్చిన ఈ సహకారాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని చెప్పి మేము కోరుతూ ఈ మార్కెట్ ఈ రోడ్డు వేసిన సందర్భంగా మళ్ళీ ఈ రోజు నుంచి ఈ రెడీమేడ్ షాపులు కూడా మళ్ళీ మీకు సేవలు అందిస్తాయని చెప్పి பிரஜலந்தருக்கு తెలియజేస్తూ ధన్యవాదాలు. தொழிலாளர்களா இருக்கட்டும், அவங்களுக்கெல்லாம் மார்க்கெட்டோட வரலாறு கொஞ்சம் தெரிஞ்சுக்கணும். ஏன்னா இந்த மார்க்கெட்டோட இது ஒவ்வொரு பழைய காலத்துல இருந்த சீனியர்களோட இருந்து இன்னைக்கு இருக்கிறவங்களோட வரைக்கும் எல்லாரோட ஒற்றுமையும் உழைப்பும் தான் இந்த மார்க்கெட்டை இன்னைக்கு பலப்படுத்திக்கிட்டு இருக்கோம். அதை இன்னும் மேலும் மேலும் நம்ம ஒற்றுமையா இருந்து பலப்படுத்தி மார்க்கெட்டை டெவலப் பண்ணணும்னு சொல்லி எல்லாருக்கும் வேண்டிக்கிறோம். அது ரேட்டு போடுறதுல இருந்து கூப்பிடுறதுல இருந்து உங்களுக்கு எல்லாருக்குமே சொல்றோம். எல்லா ஒர்க்கர்களும் வந்திருக்கீங்க. ரேட்டு எல்லாருமே எல்லா பொருள் மேலையும் போட்டுக்கோங்க. அதே மாதிரி கூப்பிட்டு வியாபாரம் பண்ணாதீங்க. கஸ்டமரோட தரமா பேசுங்க. ஒருவேளை அவங்க முன்ன பின்ன பேசினாலும் கூட நம்ம ஒரு இறங்கியே போய் கஸ்டமர்கிட்ட கோவப்படாம நம்ம மார்க்கெட்டோட இதுக்கு பங்கம் வராம, பேருக்கு பங்கம் வராம எவ்வளவு முடியுமோ அதை நீங்க ஒரு ஒழுக்கமா பண்ணிக்கங்க. அதே மாதிரி பிரச்சனைகள்ல நம்ம மட்டும் இல்ல, சில இடத்துக்கள்ல எந்த இடத்துல நம்மளுக்கு தொழிற்சொல்ல இங்க இருக்கிற ஜனங்களோ இல்ல அதிகாரிகளோ எப்படி உதவுனாங்களோ அதை மனசுல வச்சுக்கிட்டு தான் ஒவ்வொரு வருஷமும் எந்த இடத்துல எந்த ஒரு துபான் வந்தாலும் சரி, இல்ல பூகம்பம் வந்தாலும் சரி, எந்த இடத்துல ஒரு நஷ்டம் வந்தாலும் అదేంటంటే క్రమశిక్షణ. రోడ్లో ఉంటున్నాం కాబట్టి క్రమశిక్షణ అనేది ఉండాలి మనకి ఫస్ట్. రెండోది ఐకమత్యం. ఏదైనా ఐకమత్యంగా ఉండి ఏ విషయమైనా సమిష్టిగా ఆలోచించుకొని అందరం ఉమ్మడిగా నిర్ణయం చేసుకుని ఏ పైన చేసుకుంటూ పోతాం. మేము ఈ క్రమశిక్షణ ఐకమత్యంతో మేము ముందుకు పోతున్నాము.
అట్లాగే 1984లో ఈ మార్కెట్ ఏర్పడడానికి కూడా మేము చాలా రకాల కష్టాలు పడి ఈ మార్కెట్ని ఏర్పరచుకున్నాము. మధ్యకాలంలో మళ్ళీ 1991లో ఈ మార్కెట్ కాలిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదురుపడి ఈ మార్కెట్ని మళ్ళీ నిలబెట్టుకున్నాము, సాధించుకున్నాము. ఆ తర్వాత జరిగిన కాలాల్లో చాలా రకాల సమస్యలు, ఇబ్బందులు పడుతూ ఈ మార్కెట్ని కొనసాగించుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మా మార్కెట్ ఒక మంచి గుర్తింపు ఉంది. నెల్లూరు జిల్లాలో కానివ్వండి, పొరుగు జిల్లాలో కానివ్వండి,